బీజేపీ మరియు కూటమితో కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక తెలంగాణ నుంచి ఇద్దరిని కేంద్ర మంత్రులుగా నియమించినటువంటి దానికి మరి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా బండి సంజయ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఇద్దరు కేంద్ర మంత్రులు రాజ్యసభతో కలుపుకుంటే 9 మంది ఎంపీలతో ఉంటున్నటువంటి బీజేపీ ఢిల్లీకి మంత్రులైనా కూడా తెలంగాణ బిడ్డలం అనేటటువంటి అంశాన్ని మీరు మరవద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా మరి ఏ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశమైనా లేకపోతే విభజన చట్టంలో ఇచ్చినటువంటివి హామీలైనా లేకపోతే ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి విషయాలైనా ఏది అడిగినా కూడా కుంటి సాకులతోటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు కాబట్టే కేంద్రం చేయలేకపోతుంది అని చెప్పుకుంటూ వచ్చిండ్రు. 10 ఏళ్ల నుంచి ఒక్కటంటే ఒక్క విభజన చట్టంలో ఉంటున్నటువంటి హామీని నెరవేర్చినటువంటి పాపాన బీజేపీ కేంద్రంలో ఉండి చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం అట్లా చెప్పేటటువంటి ఆస్కారం మీకు లేదు. ఈరోజు అధికారంలోకి మీరు వచ్చిండ్రు, 2 మంత్రులు ఉన్నారు. ఇక్కడ నుంచి తెలంగాణకి రావాల్సినటువంటి విభజన చట్టంలోని హామీలైనా లేకపోతే ఎన్డీఏ వచ్చిన తర్వాత రద్దు చేసినటువంటి ఐటీఐఆర్ అయినా ఐటీఐఆర్ అప్పట్లోనే అసలు బ్రహ్మాండంగా 18 కేంద్ర సంస్థల నుంచి అనుమతులు తీసుకొని బ్రహ్మాండంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగానే 18 లక్షల కొలువులు, పరోక్షంగా ఒక 35 లక్షల కొలువులు, తద్వారా విశ్వనగరంగా ఒక ఐటీకి హబ్ లెక్క హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించుకొని మన యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచుకునేటటువంటి దాన్ని మరి ఎన్డీఏ అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కిపోయినటువంటి అంశాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. అయితే దానికి వీళ్ళు చెప్పినటువంటి సాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని, అది మొదటిది కాబట్టి మొదటి దాంతో నేను వస్తున్నా. కానీ ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రజా పరిపాలన ఉంది, ఇది ప్రజల రాష్ట్రం. ఏ తెలంగాణ గురించి ఆకాంక్షల గురించి కొట్లాడుకున్నామో ఆ ప్రజా పరిపాలన ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు మన హక్కైనటువంటి ఐటీఐఆర్ని మరి బీజేపీ ఇవ్వాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఏం ఏర్పాట్లు కావాలో కేవలం ఐటీఐఆరే కాదు, విభజన చట్టంలో హామీలు అడిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదని గతంలో చెప్పినటువంటి అన్ని కూడా మీరు చిట్టి రాసి ఇయ్యండి 1, 2, 3, 4 అని చెప్పి అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఏర్పాట్లు మేము సానుకూలంగా మేము సహకరిస్తాము. ఎందుకనంటే మాకు తెలంగాణ యొక్క ప్రయోజనాలే మాకు ముఖ్యము. కేంద్రంలో ఉంటున్నటువంటి ప్రభుత్వంతో మీరు గతంలో కలిసి ఉన్నప్పటికీ ప్రజలను మాత్రం చెవులో పువ్వులు పెట్టినటువంటి పరిస్థితులు ఇక ముందు జరగనివ్వము. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మేము రాగానే గంట సేపట్లనే వచ్చినటువంటి ప్రమాణాలను నెరవేర్చేటటువంటి చిత్తశుద్ధి ఎట్లయితే చూపించామో మీరు 10 సంవత్సరాల నుంచి సాకులు చెప్పి తప్పించుకుంటున్నటువంటి అంశాలని మరి మీరు కూడా నెరవేర్చేటటువంటి క్రమశిక్షణతో మంత్రులు కానీ ఎంపీలు కానీ తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు కొట్లాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఐటీఆర్కి సంబంధించి ఇప్పుడు ఏంటి 50,000 ఎకరాలు దానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఏ రకంగా ఎట్లా కావాలో రాష్ట్రంలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ అన్నిటికీ ఏర్పాట్లు మీకు చేపించిస్తుంది. విభజన చట్టంలో హామీలైనా సరే ఏ అంశమైన ఆఖరికి మొన్న కూడా సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ తర్వాత పసుపు బోర్డు కూడా ఈరోజు అధికారిక పత్రాలలో మాత్రమే ఉన్నాయి. కానీ మొన్న ఎన్నికల కంటే ముంగట జరిగినటువంటి బడ్జెట్లో ఒక ₹1 కూడా వాటికి కేటాయించినటువంటి పాపాన పోలే. మళ్ళీ ఈ జూన్ 24 తారీఖున మరి బడ్జెట్ ఫుల్ బడ్జెట్ ఉంది కాబట్టి ఈ బడ్జెట్లో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిందైనా పసుపు బోర్డుకు సంబంధించినటువంటిదైనా పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు చేసి బీజేపీ తన యొక్క చిత్తశుద్ధి చాటుకోవాలి. గతంలో లెక్క ఒకరి మీద ఒకరు బట్టగాల్చుకొని వేసుకొని చేతులు దులుపుకుంటాం అంటే సరిపోయేటటువంటి అంశం కాదు. మీ భుజాల మీద బాధ్యత ఉంది. మీ వెనకాలనే ముళ్ళుగడ్డ లెక్క ఎంటబడడానికి కాంగ్రెస్ పార్టీ కూడా అంతకంటే ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్లో ఈరోజు మేము మా యొక్క గలాన్ని ఇప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతం మాడిది లెక్క నోటికి ప్లాస్టర్లు వేసుకోనికే లేకపోతే ఏం అడగకుండానే అన్నిటికీ గంగిరెద్దు లెక్క తలువు పనికి ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ. మీరు చేయాల్సినటువంటి బాధ్యతలుగా మీరు అన్నీ కూడా చేయాల్సిందే.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.